మనం చూస్తున్నాం ఇది ఖమ్మం మున్నేరు అంటే ప్రకాష్ నగర్ మున్నేరు. ఈ మున్నేరు మొత్తం కూడా ఈ మున్నేరు మీద నుంచి నీళ్లు ప్రవహించినాయి, మొత్తం కూడా ఇక్కడ నుంచి ప్రవహించినాయి. అయితే ఇది పూర్తిగా కూడా ఇప్పుడు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ రోజు 9 మంది ఈ మున్నేరు మీద చిక్కుకున్నారు. వీళ్ళని రక్షించడం కోసం హెలికాప్టర్లు వస్తున్నాయని ఉదయం నుంచి హడావుడి హంగామా జరిగింది. అయితే హెలికాప్టర్ రాలేదు. ఆ తర్వాత ప్రొక్లైన్ ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది, వాళ్ళు కూడా పోవటానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది అంటే వెంకటగిరి గ్రామస్తులు అదేవిధంగా కొంతమంది వచ్చి వాళ్ళని వెనక్కి తీసుకువెళ్ళటం జరిగింది. స్వతహాగానే వాళ్ళ రక్షణలో వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడ్డారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు అక్కడికి ఎలా వెళ్ళారు? ఎలా అంటే మేము ఉండేది ఇక్కడే అండి. మేము ఆ రోజు అంటే పని చేస్తున్నాం, అంతా రాలేదు అంటే ఇక్కడ దాకా అప్పుడు రాలే. బయటికి వెళ్ళిపోదామని ఇంట్లో తాళం వేసి అన్ని పిల్లల్ని తీసుకుని వచ్చే కల్లా అది చుట్టూ తిరిగిపోయింది. మేము ఎటు పోలేకపోయినాం. అది మేము ఎందుకంటే ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మేము ఉండేది ఇక్కడ కాబట్టి అన్ని తాళాలు వేసుకుని ఇటు వచ్చే కల్లా అది మొత్తం ఏర్ అయిపోయింది. ఇక సేట్ గారు ఇంక ఏడపోతాం, మనం ఆలకపోతే కొట్టుకొని పోతాం, ఏమొద్దులే ఆగండి 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 అనుకుంటే సేట్ గారు కూడా వచ్చి ఆఫ్ చేసింది. అది మీరు ఉన్నారా ఏంటి? ఎట్లా ఇబ్బంది పడ్డారు ఏంటి? మామూలుగా అయితే వరద వచ్చేసింది ఒకటేసారి. మేము అన్ని సామాన్లను సర్దుకుంటా తాళాలు వేసుకుంటా పోతున్నాం. ఇంతలో ఆవు ఒకటి ఉంది మాకు, ఇందు చూడు ఆవు. ఆవు కోసం పోయినాం, ఆవు చచ్చిపోయింది. వరద వచ్చేసింది, మేము బయటకు వచ్చేసినాం. వాళ్ళు కాల తీద్దాం ఇప్పటిద్దాం మన వల్ల కాల. ఇంకా నేను మా సేట్ ఇద్దరు కలిసి బయటకు వచ్చేసినాం. వచ్చేసి ఇక్కడే నిలబడ్డాం. ఇంకా పెరుగుతాను ఉంది కానీ ఎటు పోలేకపోయినాం. మెల్లిగా అడుగు ఇదే ప్లేస్, ఇదే ప్లేస్, ఇదే ప్లేస్ లోనే అడుగు వెనక పోతా అక్కడ పోయి ఆగిపోయినాం. వరద ఎక్కువైపోయింది, ఇంకా ఏం చేయలేకపోయినాం. ఇంకా అటు పోలేం ఇటు పోలేం, ఎటు పోయినా మాకు ఇబ్బంది. ఇంకా నేను మా సేటు కొడుకు, నా 2 పిల్లలు, మా మిస్సెస్, ఇంకొక అతను, మా చికెన్ కొట్టే అతను, మొత్తం 9 మంది మొత్తం ఆగిపోయాం. ఏం లేదు. ఎంతసేపు ఉన్నారు దాంట్లో? కనీసం ఎంత సరే 13 గంటలు ఉన్నామండి. ఉదయం 10 గంటల సంది నైట్ 11:30 దాకా అక్కడే ఉన్నాం. కానీ గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ సిగ్నల్ అందట్లేదు, వాళ్ళకి ఏది సదుపాయాలు కావట్లేదు. వాళ్ళు అందుబాటులో ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, కానిపోతే వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు కానీ వాళ్ళకి ఏది తిరగలేదు, వాళ్ళకి అందుబాటు సదుపాయాలు లేదు. భయం వేసింది. భయం కాదు సార్, పీనుగులు పోతున్నాయి పక్క నుంచి, పీనుగులు, పాములు, సవాలు, బూడ్చిన సవాలు కూడా పక్క నుంచి పోతానే ఉన్నాయి. పిల్లలు భయపడుతుంది. ఇటువంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? మాకు ఎప్పుడు కాలేదు, మాకు ఆశ కూడా లేదు, కూడా మేము బతుకుతున్న ఆశ కూడా మాకు లేదు, ఆశ లేదు. 6 తర్వాత జర నీళ్లు తగ్గినాక అప్పుడు కొద్దిగా మాకు ప్రాణం బతుకుతామన్న ఆలోచన అప్పుడు కలిగింది మాకు. అప్పుడు దాకా మాకు ఆలోచన రాలా, మేము సస్తామే అనుకున్నాం అందరం కలిసి, అంతేగాని అంతమింత మాకేం లేదు. ఇంకా మొత్తం మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అక్కడ? మా ఫ్యామిలీ వరకు 4, మా సేటు పిల్లగాడు కొడుకు 6, ఇంకొక మలయ ఇదిగో ఇతను 7, చికెన్ కొట్ట ఆయన 8, ఇంకొక అతను వచ్చి మధ్యలో ఇరుక్కుపోయాడు మధ్యలో. ఆ పిల్లగాడు సైకిల్ ఇక్కడే ఉంది, సైకిల్ కూడా. 9 మంది మేము మొత్తం సభ్యులు ఉన్నది. ఎవరు మీ సేట్? ఎవరు? ఏంటి పరిస్థితి రోజు ఏంటి ఎట్లా జరిగింది? ఏం సార్, ఇక్కడే మా ఊరు చెప్పినట్టు ఇక్కడ వరద ఒక్కసారి మేము అన్నట్టు ఇద్దరం కలిసి ఆవును కట్టేసి కోడిపిల్ల అంటే కోడిపిల్ల ఇప్పేసి వచ్చేసి తాళం వేసుకుని వచ్చే లోపు మా పిల్లలు ఏం చేశారంటే ఏరు పెరుగుతుందని చెప్పి రోడ్ ఎక్కారు. రోడ్ ఎక్కిన తర్వాత మేము ఒకసారి మంచిగా వరద భయంకరంగా పెరిగిన లోపు మేము ఏం చేసామంటే మేము కూడా రోడ్ ఎక్కాం. ఆవును కట్టేసేసి మళ్ళీ మా ఆవు ఇప్పుదా అనే టైంలో ఈ వరద మొత్తం కమ్మేసేది, ఇక పోయే పరిస్థితి లేదు. ఇక పరిస్థితి లేకుండా చిన్నగా ఆ ఏరు మీదనే పెరుగుతా ఉంటే నడుచుకుంటూ 3 గంటల సేపు ఇక్కడి నుంచి ఆడదాకా 2:30 గంటల ఆడికి దాకా నడిచాము. 2:30 గంటల నుంచి 3 గంటల నుంచి 4 గంటల వరకు బాగా పెరిగింది ఏరు. పెరిగిన తర్వాత ఇక అక్కడే ఉన్నాం. ఇక ఏమీ లేవు. పొద్దున్న 10 గంటల నుంచి ఒక నీళ్లు తాగటం కానీ మంచిగా మురికి నీళ్ళే తాగాం. ఆ రోడ్డు మీదే దెబ్బకు అవుతుంది, భయం అవుతుంది, గత నూరంతా పెట్టుకుంటుంది. అయిన తర్వాత మా పిల్లలు మా ఇల్లంతా కలిసి ఆ డ్రోన్ తయారు చేసి మాకు ఫుడ్ అన్ని సాయం చేశారు. డ్రోన్ ఎవరు సాయం చేశారు? ఎప్పుడు తెచ్చుకోరు? మా అల్లుళ్ళు, మా ప్రభుత్వం చేయాలి, మా ఊళ్ళో చేసుకున్నారని, మా అల్లుళ్ళు, మా బంధువులే. డ్రోన్ ద్వారా మాకు బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, టిఫిన్, 8 గంటల భోజనం, అన్ని రకాలుగా 3 గంటలలో మాకు అన్ని సాయం చేశారు. అక్కడ నుంచి ఇంకా ప్రభుత్వం వస్తుంది, ఆ హెలికాప్టర్ వస్తుంది, ఇటు వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుంది, తెలంగాణ నుంచి వస్తుంది, సూర్యాపేటలో ఉంది, వరంగల్ ఉంది అన్నారు కానీ వస్తుంది అంటారు కానీ వాళ్ళ కాలేకపోయింది. వాతావరణం బాగాలేదు కదా సార్, దానివల్ల సిగ్నల్ లేదన్నారు. ఆ సిగ్నల్ వారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. లాస్ట్కి మా వెంకటగిరి గ్రామంలో కూడా వచ్చారు. మా వెంకటగిరి ఖమ్మంలో ఉంటుంది సార్. వెంకటగిరి గ్రామం వచ్చేసి ఒక జేసీబీ ద్వారా 11:40కి
జేసీబీ ద్వారా మమ్మల్ని బయటిస్తారు. అటు జేసీబీ 11:30 నైట్ జేసీబీ ద్వారా బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఆల్రెడీ ఈ బృందం వచ్చేసి నీటికి పడవ వేసుకొని వచ్చారు. వీళ్ళు కూడా సిబ్బందులు ఉంటారు కదా, ముగ్గురు వచ్చారు, లైట్లు వేసుకొని చూశారు మమ్మల్ని. అందరూ సేవ్ అన్నాడు, సేవ్ అను సార్. మినిస్టర్ గారు కూడా అన్నే కూర్చున్నారు. జేసీబీ ఎంత దూరం వచ్చింది? జేసీబీ దగ్గర కరెక్ట్ అండి ఆ బ్రిడ్జి ఎడ్జి నుంచి ఇక్కడ మధ్యలో ఈ సెట్ కా నుంచి ఇక్కడ దాకా, ఆ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ వరకు తాడు కట్టారు. ఇది ఇక్కడ వరకు ఈ తాడు ద్వారా పోయినా అలా పోయి జేసీబీ లెక్కను. జేసీబీ కూడా ఇంత లోతు నీళ్లు ఇక్కడ నుంచి తాడు ద్వారా కొంత దూరం ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాం తాడు ద్వారా. అవతల పక్క ఆ చెట్టుకి వాళ్ళు ధైర్యం చేసి వెంకటగిరి గ్రామస్తులు ధైర్యం చేసి తిరిగి వచ్చి చెట్టుకి తాడు కట్టారు. ఆ తాడు ద్వారా మమ్మల్ని 9 మంది తీసుకెళ్లి ఇక్కడ బ్రిడ్జి మీద కురుకొచ్చారు. మమ్మల్ని పోవద్దు, ప్రభుత్వం పోవద్దంటుంది. కదలబాకండమ్మా బ్రిడ్జి కదిలింది, మీరు ఎలాంటి ఇబ్బంది పడదు, మీరు అట్లే ఉండండి, మీకు పంపిస్తున్నాను. ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి మమ్మల్ని లాక్కొని పోయారుగా, మీరు ఉండొద్దాడా. మా గ్రామ ప్రజలు మొత్తం అని ఉన్నారు. వచ్చి 4-5 వచ్చేసి మమ్మల్ని లాక్కొని తీసుకుని వెళ్ళి అన్ని బ్యాగులు గీలు అనేది కర్ర అన్ని ఉంటే తీసుకొని తాడు గిన్నె పట్టుకుని పోయి ఆ జేసీబీ ద్వారా మేము బయటపడాం సార్. అంతే సార్. తుమ్మలాశ్వరరావు గారు కూడా ఏంటంటే వాళ్ళు కూడా బాగా ప్రయత్నం చేసి ఎవరు అందరూ ప్రయత్నం చేశారు. ఎవరు తుమ్మలాశ్వరరావు కూడా దాదాపుగా చాలా ప్రయత్నం చేశాడు. వచ్చాడు, కూర్చున్నాడు. ఆ టైం ఏంటంటే అవతల పోయిన తర్వాత ఇక్కడ పడవ వచ్చేసింది. లేదు కొంచెం తగ్గింది, ఇటు తగ్గలేదు. అంటే రావటానికి ఈ పోల్లన్నీ పడిపోయాయి రోడ్డు మీద. పడవ వచ్చే అవకాశం లేదు. ఇక మనం రావాలంటే గాలిలో పోవటమే. ఏది గాలి వస్తేనే మనం పోయినట్టు, బయలు హెలికాప్టర్ వస్తేనే, లేకపోతే అవకాశం లేదు. ఎందుకంటే 8, 7:30 వరకు 6:30 వరకు నీళ్ళు పైన వస్తున్నాం అనే భయమైంది మాకు. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నైట్ 11:30 వరకు అక్కడే కూర్చున్నాం. 11:40కి 11:30 నుంచి 11:40కి జేసీపీలో కాలు పెట్టారు. 12 గంటలకి అట్లా అవతల ఒడ్డెక్కామంతగా ఒక మనిషి. ఈ ఘటనలో చిన్న పిల్లగాడు కూడా ఉన్నాడు. ఎన్నేళ్ళు నీకు? ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్? రాజేంద్ర నగర్. ఎంతసేపు ఉన్నావు దాంట్లో వరదలో? చాలా సేపు ఉన్నాం. ఏమనిపించింది? భయం అనిపించింది. అనుభవం చెప్పు, ఎట్లా అనిపించింది? భయం అంటే పాములు, శవాలు అన్ని పోతున్నాయి. దానివల్ల చాలా భయం వేయించింది. అప్పుడు మా సేటు వాళ్ళు ధైర్యం కూడా ఏం కాదు అని తాడు కట్టారు నడుముకి. తాడు కట్టి కూర్చోమన్నారు. కూర్చున్నాం అన్ని. ఎంత వరద ఎట్లా సౌండ్ ఉంది? బాగా ఉందా? బాగా ఉంది. కాసు పెరుగుతూనే ఉంది. 7 నుంచి కాసు తగ్గుతూ ఉంది. 7 నుంచి. ఉదయం 10కి చెప్తున్నావా? ఆ రోజు సెలవు స్కూల్? సెలవే, ఆదివారం. అందువల్ల ఇంటి దగ్గర ఉన్నావు. ఫస్ట్ ఎక్కడికి ఎక్కావు? ఫస్ట్ ఇటు ఎక్కినాం. దీని తర్వాత మెల్లిమెల్లిగా బిజీ పోయినాం. మెల్లిమెల్లిగా పోగానే వరదకి ఎక్కువైంది మొత్తం. ఎక్కువ పాములు శవాలు అన్ని వస్తూనే ఉన్నాయి వరుసగా. బ్రిడ్జి మీదకి నీళ్ళు వచ్చాయా? వచ్చాయి. నీకు ఈత వచ్చా? రాదు. ఆ భయం ఉందా? ఇప్పుడు ఏమనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత? ఫ్రీగా అనిపిస్తుంది. కాస్త ఫ్రీగా. పరిస్థితి ఎప్పుడు రాకూడదు అనిపించింది. ధైర్యంగా ఉందా? దీనికి సంబంధించి అంటే మొత్తంగా వీళ్ళందరూ చిక్కుకునిపోయిన నేపథ్యంలో అంటే వెంకటగిరి గ్రామస్తులంతా కూడా వీళ్ళని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు. ఇది ఖమ్మం వైపు, ఇటువైపు ఉంటే ఖమ్మం వెంకటగిరి బ్రిడ్జి రెండింటిని కలుపుతూ మున్నేరు మీద బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఆ బ్రిడ్జికి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వీళ్ళంతా చిక్కుకున్న తర్వాత అవతల వైపు నుంచి వెంకటగిరి గ్రామస్తులు వచ్చారు. అదేవిధంగా జేసీబీని తీసుకొని వచ్చిన నేపథ్యంలో వెంకటగిరి గ్రామానికి చెందిన వెంకట్ నారాయణ ఇతను కూడా వీళ్ళని రక్షించడం కోసం ముందుకు వచ్చారు. మీరు ఎట్లా చేశారు సర్వీస్ చెప్పండి? మేము ఎట్లా చేసినామంటే వీళ్ళు దాదాపు 10 గంటలు దాటుతుంది. వాళ్ళు అలా నీళ్ళలో చిక్కిపోయి 10 గంటలు దాటుతుంది. ఎటు తిరిగి ఏమైనా కూడా మన ప్రయత్నం మనం చేద్దామని మామూలుగా మా జనాన్ని పిల్లగాళ్ళందరినీ మా ఊరోళ్ళందరికీ వాళ్ళకి ఫోన్ చేసి మోకులు తీసుకొని పోయి జేసీబీ ద్వారా వీలు పడిద్దామని వచ్చి ఆ జేసీబీ ఆయన మాట్లాడి నీ జేసీబీకి ఏమన్నా అయితే దానికి మేము బాధ్యులం, నీ జేసీబీకి ఏదైనా అయితే మేము పూర్తి చేస్తాం, మేము బాధ్యులం దానికి అని చెప్పి ఆయన కూడా సహకరించిండు. ఆ జేసీబీ ఓనర్ ఇచ్చిండు, డ్రైవర్ని ఇచ్చిండు, బండి పంపించిండు. మోకులు అల్లేసుకున్నాం. మేము 4 పిల్లగాళ్ళని ఎక్కించుకున్నాం. 3 రౌండ్లు వేసినాం. అయినా సరే అక్కడ గండి పడ్డది రోడ్డు. పోలేక మళ్ళీ వెనక్కి రిటర్న్ తిరిగినాం. రిటర్న్ పోయి మళ్ళీ ఏమన్నా గాని దాన్ని పోరాటం చేయాలని వాళ్ళు అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారని నెట్టుకొని పోయి కూడా మళ్ళా ఒక 2 పిల్లగాళ్ళ కిందికి దింపి తాడు కట్టించి
ఆ తాడు ద్వారాగా మిగతా వాళ్ళు దిగి వీళ్ళని ఈ చివరన ఉన్న వాళ్ళు జేసీబీ ఎక్కడ ఆగింది? జేసీబీ ఆ చివరన బ్రిడ్జి ఇంట్రెస్ట్ దాటి బ్రిడ్జి ముందు ఆగింది, బ్రిడ్జి ముందు పైకి ఎక్కినాక ఆగింది. ఆగింది. అక్కడ కింద వరద ఉందా? వరద ఉంది, క్యాబిన్లోకి నీళ్ళు వచ్చినాయి. జేసీబీ క్యాబిన్లోకి నీళ్ళు వచ్చినా కూడా ఇంజిన్ ఆగిపోయే పరిస్థితి కూడా. అయినా సరే వెనకపట్టు పట్టింది, పట్టినా కూడా నెట్టుకొని వచ్చినాం. వచ్చి దాన్ని తాడు కట్టి వీళ్ళని జేసీబీకి తాళ్ళు కట్టారా? జేసీబీ కట్టినాం, చెట్టుకి కట్టినాం. చెట్టుకి జేసీబీకి పట్టుకొని కట్టి వీళ్ళని తాడు ద్వారాగా జేసీబీలోకి ఎక్కించినాం. మళ్ళీ తాడు తీసుకొని జనాలందరిని ఎక్కించుకొని వెళ్ళిపోయినవిగా. మా జనం దాదాపు ఒక 1500 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంత ఆనందపడరో వీళ్ళని చూసి, అసలు దుఃఖపడే తప్ప. ఒక 9 మందిని కాపాడడం అంటే ఒక పెద్ద విశేషమే కదా. పెద్ద విషయమే కానీ గవర్నమెంట్ వస్తుంది అన్నారే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని సహకరించిన వాళ్ళు లేరు. ఆ గవర్నమెంట్ ఉన్న ఏ ఒక్క మామూలు కార్యకర్త కూడా చేద్దామనే ఆలోచన కూడా రాలా. ఉంటే ఉంటారు, పోతే పోతారన్న నిర్లక్ష్యంగానే ఉన్నారే తప్ప గవర్నమెంట్ కూడా ఎవరు ఏం పట్టించుకోవాలా. అంటే అటువైపు ఆ సందర్భంలో అటువైపు నుంచి ఏమైనా పోలీసులు రావటం కానీ ఏమైనా జరిగిందా? పోలీసులు మేము తీసుకొచ్చేటప్పుడు ఉన్నారు. సిఐ గారు ఫోన్ చేసిండు, ఎట్లుంది పరిస్థితి, ఏంది, పోలేవా అని 1కి 4 సార్లు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయన కూడా వస్తా అన్నాడు. అడిగి పోయాను, ఆయన కూడా రాలేక భయపడి మళ్ళా రిటర్న్ మళ్ళీ నేను 4 పిల్లగాళ్ళని ఎక్కించుకొని వచ్చి మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారా? అంటే ప్రభుత్వ పరంగా ఇంకెవరైనా వచ్చారా? ఎవరు రాలా. ప్రభుత్వ పరంగా ఎవరు రాలేదు, ఎవరు ఏం సాయం చేయలేదు. ఇది తీసుకపోండి, మేము పంపిస్తున్నాం, మీరు ఆగండి అని మమ్మల్ని వెనక్కి నెట్టేసి మేము తీసుకొస్తాం అనేది ఆలోచన ఎవరికి ఏం రాలా. అంటే ఉదయం నుంచి హంగామా జరిగింది కదా, హెలికాప్టర్ తీసుకొస్తామన్నారు, రకరకాలుగా జరిగింది. అటువైపు నుంచి మీ వైపు నుంచి ఎవరైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వచ్చి రాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కాకపోతే పోలీసు శాఖ తిరుగుతున్నారే తప్ప వాళ్ళ ప్రయత్నం కూడా ఏం చేయలేదు. అధికారుల ప్రయత్నం కూడా ఎవరు ఏం చేయలేదు. ఊళ్ళో ఇవ్వరు ఉండు అందరు ఉన్నారు, మన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఎవరున్నా కూడా దీన్ని చేద్దాం అనేది సహకరించలే. ఎక్కడ ఈ బాధితుల వరకు అంటే వీళ్ళు వచ్చే వరకు మీరంతా కూడా అంటే అక్కడి నుంచి లోపలికి వరదలోకి అంటే బ్రిడ్జి మీదకి మొత్తం ఎంతమంది వచ్చి పాల్గొన్నారు? మేమా 5 వచ్చినాం. జేసీ డ్రైవర్ తో పాటు 5. 6. మీరు 5 లోపలికి వచ్చారు నీళ్ళలో వచ్చి తాడు కట్టి మా పిల్లగాళ్ళ 3 పంపించిన బ్రిడ్జి కాడికి వచ్చి బ్రిడ్జి మీదకుంటా వీళ్ళ 3 పంపించిన. ఆ 3 కూడా మేము అక్కడ ఉన్నాం, తాడు పట్టుకొని అక్కడ ఉన్నాం. ఎవరెవరు వచ్చింది? నేను ఇంకో పిల్లగాడు నాగేశ్వరరావు 3 వచ్చినాం. వీళ్ళిద్దరూ అల్ల పట్టుకొని తాడు పట్టుకుంటారు జేసీపీ నుండి. మేము మరి అందరం దిగితే అల్ల పట్టుకునేది ఎవరు ఉంటారు? అయితే అక్కడ గుందలాడుగా మమ్మల్ని ఒకళ్ళ వరదలో కొట్టుకొని పోతే అని వీళ్ళు ఏం చేశారు, మీరు ఉండండి, మేము దిగుతామని దిగి వాళ్ళు మేము పట్టుకుంటాం, మీరు పట్టుకొని మేము వస్తామని వచ్చినాం. వచ్చి తేపకలు ఎక్కడ ఉండరు, మేము వస్తే కూర్చొని. ఎన్ని ఫీట్లు ఉంటుంది, ఎంత దూరం ఉండొచ్చు జేసీబీకి వీళ్ళు ఉన్న? కొంచెం చాలా లెక్కే ఉంది. అయితే గాడి పడి రాలేదు అట్లా జేసీపీగా. అప్పటికే క్యాబిన్ లో పోయినాయి నీళ్లు. ఆ ఇంజిన్ ఆగితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని అది ఆడనే ఆగింది. అది తొండం దాన్ని బొక్కిన కొంచెం సాపితే దానికి తాడు పట్టుకొని దాని ద్వారా మళ్ళీ మేము వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆ బ్రిడ్జి మీద వస్తుంటే కూడా సౌండ్ మామూలుగా రావట్లేదు, వాటర్ దాని మీద మొత్తం వండు కాళ్ళు జారుతున్నాయి, నిలబడే పరిస్థితి కూడా లేదు. తేపకలను తీసుకొచ్చి ఆ తాడు ద్వారా బయటికి అల్లకి చేర్చి అప్పుడు బయటికి పోయినాం మేము. మోకు పెద్దదేనా మీరు తీసుకొచ్చిన? చెరుగు చాలా పెద్దది, లారీ చెరుగు, అది చాలా పెద్దది. అది 3 చెరుగులు తెచ్చినాం. తెచ్చి అంటే మోకులు పెద్దవి చెరుగు, దాని చెరుగు అంటారు. అది ఈ సైజు ఉంది, అది పెద్దది. దాని ద్వారా చెట్టుకు గట్టి చెట్టుకు ద్వారా మళ్ళీ తేపకల్ని బయటికి 1 by 1 బయటికి చేర్పినాం వాళ్ళకి. అది ఇంకెవరు వచ్చారు? ఎవరు అంటే చెప్పండి, మీ ఊరోళ్ళు ఎట్లా శ్రమించారు ఏంటి? నా పేరు తిరుపతిరావు అండి, అది వెంకటగిరి. అంటే తీసుకొచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అయితే మార్నింగ్ 9:30, 10కి మాకు ఈ విషయం తెలిసింది. మా వాళ్ళు బ్రిడ్జి మీద చిక్కుకొని పోయారనే విషయం తెలిసింది. సరే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశారు, మంత్రులందరూ తిరుగుతూనే ఉన్నారు. సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. హెలికాప్టర్ నేవీ నుంచి విశాఖపట్నం నుంచి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వస్తుందని చెప్పారు. వాతావరణం అనుకూలించక రావట్లేదు అని చెప్పారు. తర్వాత ఆ విషయం ఎప్పటికీ అంటే మాకు సాయంత్రం 5 అప్పటికి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత NDRF సిబ్బంది వస్తున్నారని చెప్పి చీకటి పడితే హెలికాప్టర్ రాదని అంటారు. అవును,
ఆ తర్వాత అంటే వాళ్ళు డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళు అటు వెంకటగిరి వైపు వచ్చి వాళ్ళు ఇట ఫ్లోటింగ్ ఎంత ఉంటుంది, లోతు ఎంత ఉంటుంది అని తెలుసుకున్నారు. సరే మేము పక్క నుండి సహకరించి వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా సహకరిద్దామని అనుకునే టయానికి మరి వాళ్ళకి చీకటి పడేదానికి వాళ్ళకి కూడా మరి ఏమనిపించింది ఏంటో తెలియదు. వాళ్ళు మళ్ళీ ఇటు ఖమ్మం వైపు వచ్చారు. ఇక వీళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. పూర్తిగా అందరూ చేతులు ఎత్తేశారు. మన వాళ్ళని మనం వదిలేసుకోలేము కదా అనే ఉద్దేశంతో ఎట్లయినా మనం పట్టుకురావాలనే ఉద్దేశంతో మేము ఒక 5-6 అందరం అనుకొని జేసీపీ ఓనర్తో మాట్లాడేసి ఈ జేసీబీ పోయినా పర్లేదు మేము ఆ కాస్ట్ మేము బేర్ చేస్తామని చెప్పి ఆయన మోటివేట్ చేస్తే డ్రైవర్ని ఇచ్చి పంపించాడు. ఆ నుంచి మేము జేసీబీ ఎక్కి ఒక 5 వచ్చాము. వచ్చి ఆ నీళ్ళలో వాటర్ అంత మురికి నీళ్లు, అక్కడ రోడ్డు ఎంతవరకు తెగింది అనేది తెలియట్లేదు. ఆ బకెట్తో సాయంతో ఇట్లా ముందు ఎక్కడ తెగింది ఎక్కడ తెగలేదు అని చెప్పి చూసుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఒక దగ్గర బ్రిడ్జి కనో రోడ్డుకి కనెక్టివిటీ ఉండే దగ్గర పూర్తిగా రోడ్డు తెగిపోయింది. అది ఎంత లోతుందో తెలియదు. వాటర్ మొత్తం మురికి నీళ్లు కదా, అందులో ఎంత లోతుందో తెలియట్లేదు. ఇక ముందుకు పోతే మరి ఏమన్నా రోడ్డు కోసుకొని పోయి అదేమన్నా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి వచ్చేసింది. మరి భయపడతాం మనం ఎందుకు, మళ్ళీ అందులో పెడితే అసలే వాళ్ళు అక్కడ ఉన్నారు, మళ్ళీ మనం ఇక్కడ ఇరుకొని పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడే జేసీబీ ఆఫ్ చేసి ఒక మోగు సాయంతో ఎదురుగా ఒక చెట్టు ఒకటి ఉంది. చెట్టు ఉండటం కూడా ప్లస్ పాయింట్. ఆ చెట్టుకి తాడు కట్టాము. తాడు కట్టి మా పిల్లగాళ్ళు ఒక 3 యువతలకి వెళ్ళి వచ్చారు. ఆ తాడు పట్టుకొని వచ్చి వీళ్ళు బ్రిడ్జి ఈ చివర ఉన్నారు, మేము ఆ చివర ఉన్నాం. మరి వీళ్ళని తీసుకురావాలంటే కూడా బ్రిడ్జి కదిలి ఉండి ఉంటుంది అనేది ఒక డౌట్. అట్లా కూడా భయం అయ్యి మేము వీళ్ళకి జాగ్రత్త చెప్తే వీళ్ళు కూడా జాగ్రత్తగా వచ్చారు. వచ్చి వీళ్ళని పిలుచుకొచ్చే క్రమంలో వీళ్ళు ఇటు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మీరు ఆ నుంచి కదలొద్దు అని చెప్పి అంటే వీళ్ళు డౌట్గా ఆగారు. మేము ఆల్రెడీ వచ్చేసినాం, మీరు వచ్చేయండి అని చెప్పి గట్టిగా అంటే వీళ్ళు అందరూ వచ్చేసారు. ఆ తాడు సాయంతో తీసుకుని వచ్చాము. కానీ ఆ జేసీబీ కూడా వాటర్ 7 అడుగులు 8 అడుగులు ఉండటం వల్ల ఇంజిన్లోకి వాటర్ వచ్చేసినాయి. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే మధ్యలో ఇంజిన్ ఆగిపోయేది, మేము కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. కానీ అదృష్టం కొద్దీ మేము కూడా బయటపడ్డాం. ఇది రక్షించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ బాధితుడిగా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమనిపించింది? బయటకు వచ్చిన తర్వాత అంతా హ్యాపీగా ఉన్నాం, సంతోషం అనిపించింది. వాటర్లో ఉన్నంతసేపు చాలా భయంగా ఉంది. ఆ అలలు, ఆ తెప్పలకి, సౌండ్కి చాలా భయపడిపోయాం. మళ్ళీ బతికి వచ్చినట్టు అనిపించింది. ఆ యమధర్మరాజు గారు మొత్తకాడికి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంది. మాకు పక్కన సేటు గారు దగ్గరుండి దాని ద్వారా అన్ని తెప్పించడం, డ్రోన్ ద్వారా అన్ని తెప్పించాడు. ఫుడ్ గిడ్డు ఆయన చూసుకున్నారు. ఎవరు చూడలే, మాకు ఎవరు కాపాడటానికి రాలేదు. వాళ్ళు హెలికాప్టర్లు వస్తున్నాయి, మీకు వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఈతగాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పారు. కానీ వాళ్ళు పోరాటం వాళ్ళు చేస్తున్నారు, కానీ మా దగ్గర రాలేకపోతున్నారు.